వరకు మనం చూస్తే వెంకటస్వామి గారు మనం అన్ని చూస్తే మనకు కనబడేది ఏంటంటే కేవలం కరెంట్ తయారు చేసుకునే వరకే మన వాళ్ళు ఉన్నారు అంతే. లెఫ్ట్ బ్యాంక్ మన లెఫ్ట్ బ్యాంక్ కాబట్టి ఆ లెఫ్ట్ బ్యాంక్ లో మనం ఏది ఐడల్ పవర్ దాని మీదనే మనం, ఎందుకంటే మనం కరెంట్ కొనుక్కోవాలి కాబట్టి గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు కాబట్టి ఎంత ఐడల్ పవర్ తయారైతే మంచిది అక్కడికే చూసుకుంటారు అంతేగాని మరి నీళ్ళన్నీ అటు పోతున్నాయి, లేకపోతే కిందికి నాగర్ సాగర్ పోతాయి, నాగర్ సాగర్ నుంచి వెళ్ళి కూడా మన రైట్ కెనాల్ గడ్డి వెళ్ళిపోతాయి, లెఫ్ట్ కెనాల్ తక్కువనే కాబట్టి ఆ దీని మీదే కదా తెలంగాణ అంతా కొట్లాడి మనం అంతా గొడవ. ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత కూడా సమస్య అదే విధంగా ఉన్నదంటే ఒక విధంగా నేను నాకు మనం మళ్ళీ బాధపడాల్సిన అవసరం ఏంటంటే తెలంగాణ నాయకత్వం ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వైఫల్యం చెందుతున్నదా, ఆంధ్రప్రదేశ్ డీప్ స్టేట్ బలంగా పనిచేస్తున్నదా? అప్పుడు నేను చెప్తున్నా ఒకటి, ఎందుకంటే ఇది 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 రాజకీయాలకు అతీతంగా చెప్తున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నడిపించేది కొంత, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నడిపిస్తున్నారు. ఇవన్నీ నడుస్తున్నాయి, హైదరాబాద్ లో ఫ్రీగా నడుస్తున్నాయి టాక్స్ అని. అంటే మళ్ళీ ఆంధ్ర డీప్ స్టేట్ బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళందరూ ముందర పెట్టి నడిపిస్తున్నది. వాళ్ళ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం కన్నా కూడా ఎక్కువ నెరవేరుతున్నాయి. హైదరాబాద్ లో వాళ్ళ రియల్ ఎస్టేట్ బాగానే ఉన్నది, వాళ్ళ ఫ్యాక్టరీస్ బాగానే ఉన్నాయి, వాళ్ళ ఉద్యోగాలు బాగానే ఉన్నాయి, వాళ్ళ పెత్తనం బాగానే ఉన్నది, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కొందరు ఇక్కడ గెలుస్తున్నారు, చక్రం తిప్పుతున్నారు అనేది ఒకటి ఉన్నది. తర్వాత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా సెకండ్ ఫిటిలింగ్ అంటే వాళ్ళకు మనం రెండో శ్రేణిగానే ఉంటుంది ఈ ప్రభుత్వం అనేది కూడా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా సీరియస్ విషయాలు మాట్లాడు. మామూలుగానే పార్టీలు కూడా అంత బలమైన కాదు, ఈ ముఖ్యమంత్రులు కూడా అంత బలమైన వాళ్ళు కాదు. కాబట్టి ఇప్పటికైనా కూడా తెలంగాణ కోసం 1200 మంది చనిపోయి ఇంత పెద్ద ఎత్తున కొట్లాడి వచ్చిన తెలంగాణ ప్రాంతానికి న్యాయమైన ఏవైతే ఇవి ఉన్నాయో వాటా కానీ హక్కులు కానీ మనకు రావాల్సిన ప్రయోజనాలు కానీ ఈ 11 సంవత్సరాలు కూడా రాలేదు. ఇంకా రాజకీయ నాయకులు ఈ విధంగా కొట్లాడుకుంటున్నట్టు ఇది అందరు మేధావులు, తెలంగాణ మేధావులు అందరూ కూడా మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికైనా కనీసం ఈ అసెంబ్లీ వేదిక కన్నా వాస్తవాలు బయటకు రావాలి. మనకు ఏదైతే కేటాయించిన నీళ్లు ఉన్నాయో ఇప్పటి వరకు కూడా ఇది లెఫ్ట్ బ్యాంక్ అది ఎస్ఐఎల్బిది సొరంగం ఇప్పటి వరకు కూడా సరిగ్గా కాలేదు. దాన్ని ఏం టెక్నాలజీ వాడతారు, లేకపోతే సొరంగం కాకుండా చేస్తారా? ఒకటి ప్రకృతి కూడా మనకు కొంచెం అనుకూలంగా లేదు. కాబట్టి ఏం చేసినా మనం ఇంకా వేరే ఇప్పుడు అట్లా కాదు, మనం శ్రీశైలం నుంచి తీసుకోకపోతే పైన ఉన్నది పైన మనకు దాదాపు 130-140 కిలోమీటర్లు ఏది మనకు కృష్ణ మన మహబూబ్ నగర్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ అలంపూర్ దగ్గర పోయి ఇది దొంగభద్ర అది కలుస్తుంది. అక్కడ వరకు కూడా రెండు కూడా మనకు కామన్గా ఉన్నది, కర్నూలు మహబూబ్ నగర్. కాబట్టి మనం ఈ కృష్ణా కూడా కొంత మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, ఎక్స్క్లూజివ్లీ మహబూబ్ నగర్ నుంచి వెళ్ళిపోతుంది. అక్కడేమన్నా మనం కట్టుకోవడానికి కాబట్టి అప్పర్ ఏరియా మనం కట్టుకోవడానికి అవకాశం ఉండదా? ఎందుకంటే బంగాళ మేము కింద నీళ్ళు ఉన్నాయి మేము కట్టుకుంటాం, మాకు పైన నీళ్ళు ఉన్నాయి కాబట్టి మేము కట్టుకుంటాం. అంటే ఏదో ఒకటి మన ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం కృష్ణా మన నుంచి పోతున్నది కాబట్టి వాళ్ళు కింద ఉన్నారు కాబట్టి మనం ఏమైనా వాడుకోవడానికి అవకాశం ఉన్నది. ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి కనీసం మనం మన రైతాంగాన్ని మన తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాలి. ఎందుకంటే నీళ్ళు అనేది చాలా వనరు కాబట్టి దాన్ని వాడుకోవడానికి ఏ అవకాశం ఉంది అన్ని కూడా ఓడిపోకుండా తీసుకుంటే బెటర్. దానిలో మేధావులుగా మన పాత్ర కూడా మనం కూడా రెండు పార్టీలను కానీ అటు అధికార పక్షం ప్రతిపక్షాలను కానీ ఈ మిగతా వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మనం రాయడం చెప్పడం అనేది కూడా మన వాయిస్ కూడా మనం పెంచితే తెలంగాణ వాదులుగా కూడా బాగుంటుంది. రైట్. కత్తి వెంకటస్వామి గారు కంక్లూడ్ చేయండి. అదే పాపిరెడ్డి గారితో నేను ఏకీభవిస్తున్నాను. వారు చెప్పిన దాంట్లో మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మన ప్రయోజనాలను కాపాడుకోవడంలో మనం విఫలమవుతున్నామా? ఇది చాలా పెద్ద చర్చ. దీని మీద మేధావి వర్గము, మీడియా కావచ్చు, లేకపోతే ఉద్యమ బిడ్డలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. 10 సంవత్సరాలు అయిపోయింది కదా, ఒక దశాబ్దం కలిసిన తర్వాత కూడా మనకి ఆ డౌట్ వస్తుంది. కాంట్రాక్టులలో కావచ్చు, లేకపోతే ఎలక్షన్లో కావచ్చు, ఈవెన్ పొలిటికల్ గా కూడా ఇవాళ మంత్రివర్గంలో, ఆయాల మంత్రివర్గంలో, ఈరోజు మంత్రివర్గంలో ఎవరు డామినేట్ చేస్తున్నారు? ఇలా ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు దాకా ఉద్యోగాలు ఇంకా ఎవరికి వస్తున్నాయి అంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళే కంఫర్ట్ గా ఉన్నారు. అంటే దాదాపు పొలిటికల్ గా కంఫర్ట్ గా ఉన్నారు, తర్వాత కాంట్రాక్ట్స్ పరంగా కంఫర్ట్ గా ఉన్నారు, ఉద్యోగాల పరంగా కరెంట్ ఉన్నారు, ఫైనాన్స్ గా కంఫర్ట్ గా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలకు నిజంగానే ఎంత మేరకు లాభం జరిగింది అనేది ఒక పెద్ద చాలా సీరియస్ అంశము. పాపిరెడ్డి గారు చాలా అద్భుతమైనటువంటి అంశాన్ని లేవనెత్తినారు. దీన్ని పూర్తంగా ఏకీభవిస్తున్నాను. ఒక తెలంగాణ ఉద్యమంలో
ఉండి కొట్లాడినటువంటి బిడ్డగా వారికి అన్ని అవగాహన ఉన్నాయి. వారిని